సీఎం రేవంత్ రెడ్డిని సింగరేణి బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. సింగరేణిలో 2018 నుంచే సైట్ విజిట్ ఉంటే భట్టి బయటపెట్టాలన్నారు. సింగరేణి టెండర్ల రింగ్ మాస్టర్ సీఎం బావమరిది సృజన్ రెడ్డి అని నైనీ బ్లాక్, సోలార్ సహా సింగరేణిలో అన్ని టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇది 2018లో వచ్చింది అన్నారు కదా. 2018 to 2024 అనేక ఓబీ వర్క్స్కు సింగరేణిలో టెండర్లు పిలిచారు. 100 కోట్ల కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచారు. ఏ ఒక్క దాంట్లోనన్నా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా? ఉంటే బయట పెట్టండి. లేదు. సైనిక్ స్కూల్ వాళ్ళు ఒక టెండర్ పిలిచింది. దీంట్లో విషయం ఏంది? సప్లై అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ క్లోత్ డ్రయర్, పిల్లల బట్టలు ఆరబెట్టే మిషన్కు సైట్ విజిట్ పెట్టారు. దానికి ఓబీ టెండర్స్కి ఏమైనా లింక్ ఉన్నదా? ఇది చూపించే డిఫెన్స్ వాళ్ళు కూడా పెట్టారు బై సైట్ విజిట్ అంటారు. అంటే 2025 మే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఓబీ వర్క్స్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తీసుకొచ్చారు. దాని లబ్ధిదారుడు ఎవరు అంటే దాని లబ్ధిదారుడు సృజన్ రెడ్డి, శోధా కన్స్ట్రక్షన్స్. ఇలాన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఎప్పుడు టెండర్ పిలిచినారు, వర్క్ ఎక్కడ, రేట్ ఎంత, ఎంత ఎక్సెస్ వేసుకున్నారు, ఎంత ప్లస్ వేసుకున్నారు. ఒక నైనీ కోల్ బ్లాక్ టెండర్ ఒక్కటే రద్దు చేయడం కాదు, ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్తో జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలి. సో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం అనేది లోపభూయిష్టమైనది, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది అనేది స్పష్టంగా ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మీకు పారదర్శకత ఉంటే, నిజాయితీ ఉంటే సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద జరిగిన ఓబీ వర్క్స్ కానీ, సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ మిగతా అన్ని టెండర్లు కూడా రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాము. ఈ 2025 మే నుంచి మీరు ఎన్ని టెండర్లు పిలిచారు, ఎంతమంది సైట్ విజిట్ చేసినారు, ఎంతమందికి సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కమాన్, రిలీజ్ ద వైట్ పేపర్, తెలిసిపోతుంది కదా. 1-2 స్కాములు కాదు, 10ల సంఖ్యలో సింగరేణిలో స్కాములు జరిగినాయి. నేను 2 చాప్టర్లు రిలీజ్ చేసిన. ఫస్ట్ ఓబీ స్కామ్, సెకండ్ సోలార్ స్కామ్, 2 రిలీజ్ చేసిన. ఇంకా చాలా ఉన్నాయి. సీరియల్గా వదలాల్సి వస్తుందేమో. ఈమెయిల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఏ హోటల్లో ఈ కింగ్ పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టిండు, హోటల్లో కూర్చున్న కాంట్రాక్టర్లు, ది రింగ్ మాస్టర్, ముఖ్యమంత్రి గారి బంధువు కూడా కూర్చున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. టైం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తాం. డీజిల్ విషయంలో ఒరిస్సా నైనీ బ్లాక్ మాత్రమే డీజిల్ కాంట్రాక్ట్ పరిధిలో పెట్టాల్సి వచ్చింది. ఎందుకు? ఒరిస్సాలో మనకు సింగరేణి ఆఫీస్ లేదు, సింగరేణి ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు అక్కడ. బట్ మన రాష్ట్రంలో సింగరేణి చేస్తున్న ఏ టెండర్లో కూడా డీజిల్ కాంట్రాక్టర్ పరిధిలో లేదు.